అచ్చంపేట పట్టణం రాజీవ్ నగర్ కాలనీలోని ఒక ఇంటి యజమానురాలతో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ నూతనంగా కొల్లు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్న వారికి నెలకు 200 యూనిట్లకు ఉచిత కరెంటు, మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్ హామీలను సభలో సీఎం ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఇవాళ అచ్చంపేట పట్టణంలో రాజీవ్ నగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ బెనిఫిషరీ షహనాజ్ బేగం వారి కుమారుడు వాళ్ళ కుటుంబం అంతా ఇక్కడే ఉంది. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మొన్న 27వ తారీఖు నాడు చేవెళ్లలో 6 గ్యారంటీ కార్డులలో ఏదైతే గతంలో 2 6 గ్యారంటీ ఇచ్చామో దాంట్లో ఉచిత బస్ ప్రయాణంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచడం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 48 గంటల్లోనే 2 హామీలు అమల్లోకి వచ్చిన మాట అందరికీ తెలిసిందే. తర్వాత మొన్న 27వ తారీఖు నాడు చేవేలలో పెట్టిన భారీ బహిరంగ సభలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరో 2 6 గ్యారంటీ కార్డులు మరో 2 పథకాలు ఏవైతే వాటికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఏంటిది 200 యూనిట్ల వరకే ఎవరైతే 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళందరూ కూడా ఉచితంగానే కరెంటు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇవాళ ఈ బిల్లు ఇప్పుడు షహనాజ్ బేగం గారికి ఇవ్వడం జరిగింది. దీంట్లో గృహజ్యోతి అని వస్తుంది, 0 బిల్లు ఇప్పుడే ఎలక్ట్రిసిటీ అధికారులు ఇవ్వడం జరిగింది. 0 బిల్లు వస్తుంది. 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్ళందరూ కూడా 0 బిల్ అంటే డబ్బులు కట్టేది లేదు. అట్లాగే ఆడవాళ్ళు ఎవరైతే బస్సులో ఉంటే టికెట్ కొట్టినప్పుడు 0 బిల్లు వస్తుంది. అదే తరహాలో ఇక్కడ 0 బిల్లు వస్తుంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దాన్ని కూడా రేపు అచ్చంపేటలో మార్నింగే దాన్ని కూడా లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే అవుట్ ఆఫ్ 6 లో 4 గ్యారెంటీ కార్డులు అమల్లోకి వస్తున్నాయి. మరి ఇవాళ ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులంతా ఇంకా అమల్లోకి నోచుకోలేదని రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళని చూడమనండి, ఇక్కడ ప్రజలను అడగమనండి. 6 గ్యారంటీ కార్డులలో 4 గ్యారంటీ కార్డులు అమల్లోకి వచ్చినాయి. మిగతాయి కూడా త్వరలోనే వస్తున్నాయి. ఈ ఎన్నికలు అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ఏదైతే ఈ 6 గ్యారంటీ కార్డును అమలు తెచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కింది. త్వరలోనే మళ్లీ ఎన్నికలు అయిపోగానే ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గంతో పాటుగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే సాగునీరు రావాలో వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పెద్దపీట వేయడం జరిగింది. 2 నేషనల్ హైవే శాంక్షన్ చేశారు. ఒకటి భూత్పూర్ నుంచి మధ్యమాడుగు, రెండవది ఎక్కడ దేవరకొండ నుంచి లింగాల మీదంగా కొల్లాపూర్ వరకు. ఈ 2 నేషనల్ హైవేలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ మనకు శ్రీశైలం నేషనల్ హైవే ఉంది. 3 నేషనల్ హైవేలు తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే శ్రీశైలం నేషనల్ హైవే శాంక్షన్ అయింది.